వైసీపీ హయాంలో అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోయిన రేషన్ మాఫియాకు కూటమి సర్కార్ చెక్ పెడుతోంది. అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించిన ఇంటింటి రేషన్ సరఫరా వాహనాలకు చెక్ పెట్టాలని నిర్ణయించారు. దీంతో అక్రమ రవాణా చాలా వరకు తగ్గుతుందని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. రేషన్ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాటి నుంచి రేషన్ షాపుల్లో టైం టేబుల్ ప్రకారం రేషన్ పంపిణీ చేయనున్నారు. ఏపీ నుంచి బియ్యం అక్రమ రవాణాకు గత వైసీపీ ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. ఇప్పుడు దానిని కట్టడి చేసేందుకు కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. అంతేకాదు పేద ప్రజలకు అందే రేషన్ బియ్యం వారికి మాత్రమే సొంతమయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఆదివారం నుంచి ఏపీలో రేషన్ షాపులకు టైం టేబుల్ కేటాయించింది. ఇందుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. జూన్ 1 నుంచి ప్రతి పేద కుటుంబానికి రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇకపై ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలు అందుబాటులో ఉంటాయన్నారు. గతంలోలానే రేషన్ సరుకులు 15 రోజుల పాటు ఇవ్వనుండడంతో వినియోగదారులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎండీయూ వాహనం వచ్చిన సమయంలో ఇంట్లో లేకపోతే ఆ నెల ఇక రేషన్ లేనట్టే అనే పరిస్థితి ఉండేదని, దీంతో ఆ వాహనం వచ్చే వరకు పనులకు కూడా వెళ్లలేకపోయామని కొందరు వినియోగదారులు చెప్పడంతో తిరిగి పాత విధానాన్ని కూటమి సర్కార్ తీసుకువచ్చింది. అంతేకాదు ఈ వాహనాలు రేషన్ బియ్యం అక్రమ రవాణాకు, స్మగ్లింగ్కు కేంద్రాలుగా తయారయ్యాయని ఫిర్యాదులు అందాయి. ఇప్పుడు వాటిని రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరించారు. దీంతో ఆదివారం నుంచి రేషన్ సరుకులను వినియోగదారులు తమకు అనువైన సమయాల్లో రేషన్ షాపుల ద్వారా అందుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. మోసపూరితంగా, కుట్రపూరితంగా ఇంటింటి డెలివరీ చేస్తామని కొత్త వ్యవస్థను తీసుకొచ్చి అనేక సమస్యలు గత ప్రభుత్వం సృష్టించింది. ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా రైస్ స్మగ్లింగ్ అనేది ఆంధ్రప్రదేశ్లో జరగనీయకుండా చర్యల్లో భాగంగా ఈరోజు ఈ నిర్ణయం తీసుకుని ముందుకు వస్తున్నాం. ఇంటింటికి ఖచ్చితంగా సరఫరా జరుగుతుంది. దయచేసి ఎవరు ఎటువంటి అనుమానాలు పెట్టుకోబాకండి. జూన్ 1వ తారీఖు నుంచి మేము ఉచితంగా బియ్యం అందిస్తాం. ఫేర్ ప్రైస్ షాపుల్లో కూడా ఈ రోజుకి 92% షాపుల్లో ఆల్రెడీ ఇన్స్పెక్షన్ జరిగింది. సరుకులు కూడా చేరిపోయినాయి. 1,46,00,000 రేషన్ కార్డులు మనకి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఏపీలోని రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృతం చేసి వేల కోట్ల రూపాయలు దండుకున్న వైసీపీ నేతలకు కూటమి సర్కార్ చెక్ పెడుతోంది. ఈ కుంభకోణాన్ని మూలాల నుండి తొలగించేందుకే ఎండీయూ వాహనాలను రద్దు చేసింది. అటు రేషన్ పొందేవారికి అసౌకర్యం కలగకుండా సెలవు దినాల్లో కూడా ఏర్పాట్లు చేస్తుంది.